భరద్వాజ్ గారు, ఈ నకిలీ మద్యం సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఇది జరుగుతున్నప్పుడు జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం దాంట్లో ఈ మాజీ మంత్రి మాట్లాడినటువంటి సంభాషణలు ఇవి బయటకు రావటం, జోగి రమేష్ కండిషన్ ఏంటి ఇప్పుడు? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు కదా. అవును. ఏముంది ఆడియోలో? అంటే ఆయన మళ్ళీ మొదలు పెట్టమని, టీడీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, టీడీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని ఏది మొదలు పెట్టమంటున్నాడు? నకిలీ మద్యం. నకిలీ ఇది మద్యం గతం నుంచి ఉంది. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఆపారు, ఈ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉందని ఆపారు. దాంట్లో సారాంశం తర్వాత ఈయన నువ్వు పెట్టు, నువ్వు నా మనిషివి, నువ్వు చెయ్యి అన్నట్లుగా. అంటే ఎలా చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి దెబ్బ అవుతుంది? ఎలా చేస్తే అంటే ఈయన తెలుగుదేశం మనిషిగా చెయ్యాలి, చేసి దొరకాలి. తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతోంది తెలుగుదేశం పెద్దలు అనే వార్త బయట రావాలి అని ఆయన అనుకున్నాడు. రమేష్ అనుకుని కాన్స్పిరసీ చేశాడు, చెయ్యాలి. ఇది కదా స్క్రిప్ట్. బయటకు వచ్చిన సారాంశం ఇదే స్క్రిప్ట్ అనుకుందాం. సాధ్యమా? అలా అవుతుందా? దేనికోసం చేస్తున్నారు ఇదంతా? ఆల్రెడీ ఇంకో చోట జరిగింది ఇది. ఎక్కడ జరిగింది? ములకల చెరువు ఈ మధ్య జరిగింది కదా, దొరికారు కదా తెలుగుదేశం వాళ్ళే. అవును, దాని లింకే ఇది. అవునండి, అక్కడ దొరికారు కదా, తెలుగుదేశంలోనే ఉన్నాడు కదా ఆయన. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ చరిత్ర ఉంది అతనికి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండగా జరిగినటువంటి కార్యక్రమం, టీడీపీ వారికి తెలిసి జరిగిన కార్యక్రమం. తెలిసి అంటారా? తెలియకుండా ఎలా చేస్తాడు ఆయన? తెలిసే జరిగింది, బయట పడింది కాబట్టి. బయట పడనంతసేపు అందరూ దొరలే, బయట పడ్డాడు కాబట్టి దొంగ అయ్యాడు కాబట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ వైసీపీ, ఆయన తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడానికి వచ్చి ఈ వ్యాపారం చేశాడు అని చెప్తున్నారు. దాన్ని మరింతగా కడుక్కోవడానికి ఇప్పుడు ఆల్రెడీ సబ్బుతో కడుక్కున్నారు. అక్కడ సస్పెండ్ చేశారు కదా అతను. చేశారు. ఇదంతా మాకే సంబంధం లేదు, అసలు మాకు మద్యం అంటే ఏమిటో తెలియదు, నకిలీ మద్యం అంటే మాకెలా తెలుస్తుంది అని మాట్లాడారు. బాగానే ఉంది. ఇప్పుడు ఫినాయిల్ వేసి కడుక్కోవడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ జోగి రమేష్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఫినాయిల్ వేసుకుని కడుక్కుంటారు ఇప్పుడు. అందుకోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. నిజంగానే ఇతను బయట ఉండి వైసీపీలో ఉండి ఇది ప్లాంట్ చేసి నడిపించి తెలుగుదేశం పార్టీని బదనాం చేయటానికి స్కోప్ ఉందా? అసలు ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు. ఏమీ లేదు అక్కడ. ఏమీ లేని దానికి ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అంటే క్రియేషన్, బ్రాండింగ్ పాలిటిక్స్ ఆడటంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు. ఆయన ఎన్టీ రామారావునే బ్రాండ్ చేశాడు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఎవరి మాట వినటం లేదు. ఆవిడ ఏది చెప్తే అది చేస్తున్నాడు, లక్ష్మీపార్వతి చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు అని బ్రాండింగ్ చేయటం ద్వారా కదా తను ముఖ్యమంత్రి అయింది. 95 ఆ టైం మీరు చెప్పేది. అవును, ఆయన జీవితం ప్రారంభమే బ్రాండింగ్ పాలిటిక్స్ ఆడటంలో ఆయన అంతవాడు ఇంకొకడు లేడు. ఆ పార్టీ మొత్తం అందరికీ కూడా శిక్షణ ఇచ్చాడు ఆయన బ్రాండింగ్ పాలిటిక్స్ మీద. ఈ బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగానే ఇప్పుడు జోగి రమేష్ని రోడ్డు మీదకి లాగి అతని మీద ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బ్రాండ్ వేయటం వెనకాల వైసీపీని సాధ్యమైనంత బదనాం చేస్తున్నాం అనేటువంటి ఆత్మసంతృప్తి, దాంతో పాటు ఆల్రెడీ తాము చేస్తున్నటువంటి ఇంకొక కార్యక్రమం ఇందాక మనం మాట్లాడుకున్నది, దాని నుంచి సబ్బుతో కడుక్కున్న చేతుల్ని ఫినాయిల్తో కడుక్కునే ప్రయత్నం. అందుకు చేస్తున్నారు తప్ప అంతకు మించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు దీనిలో. అందుకని ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ పని జరిగినా ఆ పని తాలూకా ఎక్కడో చోట ఒక విషయం అటువైపు కక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే ఈ దేశం బాగుండాలంటే, ఏ దేశము, ఆంధ్రదేశం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ఉంటే మాత్రమే సాధ్యం. చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లోకేష్ బాబు కానీ
వారు లేకుండా ఇక్కడ అభివృద్ధి జరగదు, ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని చంపేశాడు. 5 ఏళ్ళు కానీ ఇంకొక 5 ఏళ్ళు గెలిచుంటే, అతను తిరిగి గెలిచుంటే ఇక్కడ నుంచి చాలామంది సాధారణ పౌరులే వలస వెళ్ళిపోయేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, దాని పేరు అప్పుడు సోమాలియా అయ్యేది అని ఇప్పటికీ మాట్లాడుతున్నారుగా. నిజంగా గెలిచుంటే సోమాలియా అయి ఉండేదా మనకు తెలుసు కదా, కనిపిస్తోంది కదా అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏం చేయాలో, ఎవరిని ఎలా దోచుకోవాలో దోచుకుంటున్నారు. జనాల్ని ఎలా వేధించాలో అలా వేధిస్తున్నారు. ఈ కరేడ్ ప్రాంతంలో జనాల్ని కొట్టి తిరిగి వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళతో ఇదంతా మీడియా సృష్టి. సోలార్ దానికోసం, సోలార్ కాదండి, రైల్వే స్టేషన్ గొడవ. ఇది అమరావతి రైల్వే స్టేషన్. అమరావతి రైల్వే స్టేషన్ గురించి ల్యాండ్ తీసుకున్నారు కదా. ఊళ్ళు 3 ఊళ్ళు ఖాళీ చేసి రైల్వే స్టేషన్ కట్టడం ఏంటి? ఏమనుకుంటున్నారు వాళ్ళు జనాలంటే? అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఊరిని వదిలేసి నువ్వు ఎక్కడికో పొమ్మంటే ఎలాగ వెళ్తారు వాళ్ళు? ఎంత డెవలప్మెంటల్ అగ్రిమెంట్లు ఇచ్చినా కానీ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని ఇల్లు ఖాళీ చేసి నువ్వు రోడ్డు వెళ్ళిపోవంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది పట్టించుకోవట్లేదు. కానీ చాలా నగరాల్లో ఈ రాత్రిపూట్ల రోడ్ల మీద పడుకునేవాళ్ళు, నిర్వాసిత శిబిరాల్లో పడుకునే వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైన వాళ్ళే. వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ కింద డబ్బులు 100 విడతలుగా ఇస్తారు. ఆ ఇచ్చినది ఆ పూట ఖర్చులకు అయిపోతుంది వాళ్ళకి. ఫైనల్గా వాడు ల్యాండ్ అమ్ముకున్నవాడు కాదు, డబ్బులు తీసుకునేవాడు కాదు, ఏమీ కాకుండా అలా మిగిలిపోయి వచ్చి ఇక్కడ అడుక్కుని బతుకుతున్నారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద నిర్వాసితులైన వాళ్ళు కూడా ఇక్కడ ముష్టెత్తుకుని బతుకుతున్నారు.